నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఓకే కదా? ఓకే సార్. పర్ఫెక్ట్ అండి. డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. సార్ మే 24th, 1995. ఓకే మధ్యాహ్నం 12:05 సార్. ఓకే గుంటూరు సార్. ఓకే కరెక్టేనా అదంతా? కరెక్ట్. అంటే మా మదర్ చెప్పారు సార్ టైం. హాస్పిటల్ నోట్ చేసిందంట సార్. ఓకే పర్ఫెక్ట్ అండి. సో 12:01 తీసుకుంటున్నాను. ఓకే సార్. కరెక్ట్గానే ఉన్నది. మళ్ళీ చెప్పండి డీటెయిల్స్. 24 మే 1995 12:01 మధ్యాహ్నం సార్. గుంటూరు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ యాక్చువల్లీ నేను డెంటల్ డాక్టర్ని సార్. ఓ నైస్. అంటే పీజీ చేస్తున్నా సార్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నా సార్. ఓకే. మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి సార్ ఎడ్యుకేషన్ లో చాలా. రైట్ ఫ్రమ్ 2012 నుంచి 18 ఆగండి 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 ఆగండి. ఇప్పుడు ఏం కావాలి? అంటే ఇప్పుడు అయిపోతుంది సార్. అదే పీజీ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ గా ఓన్ క్లినిక్ పెట్టుకుందామని. ఓకే సరే. అను అంటే కొంచెం బ్రాంచెస్ లాగా ఇప్పుడు మనకి చైన్ ఆఫ్ క్లినిక్స్ ఉంటాయి కదా సార్. అవునవును కరెక్ట్. అలా అలా పెట్టుకుంటే అవుతుందా అని. అర్థమైంది. ఎస్టాబ్లిష్మెంట్ లాగా. అవును సార్. అవును సార్. ఘాట్ చూద్దాము. సో అసలు చార్ట్ అర్థం చేసుకుందాము. 1995 కదా, కొన్ని బేసిక్ ఇన్పుట్స్ ఈవెంట్స్ చెప్తాను. అన్ని రిలేటబుల్గా ఉంటే అప్పుడు ముందుకు పోదాం. ఓకే ఓకే సార్. ఓకే సార్. సింహలగ్నం, లగ్నంలో కుజుడు, దశమంలో రవి, తర్వాత బుధుడు ఉన్నాడు. బుధుడు వక్రిస్తాడు, డైరెక్ట్ అవుతాడు. అయినా చూద్దాం. తర్వాత శుక్రుడు, కేతు డిఫరెంట్ నక్షత్రాల్లో మేషంలో ఉన్నారు. ఓకే బాగుంది. తర్వాత శని వక్రించే అవకాశం ఉన్నది. అండ్ గురువు ఆల్రెడీ వక్రించాడు, దశమాన్ని ఫాలో అవుతున్నాడు. ఏ గ్రహాలు రాహుకేతుల చేత డిస్టర్బ్ అవ్వబడట్లేదు. బాగుంది చార్టు. అండ్ రవి కూడా ఇండికేట్స్ శుక్ర కాబట్టి శుక్రుడు పొజిషనల్ స్టాటస్, కేతు కూడా పొజిషనల్ స్టాటస్ కాబట్టి ఇద్దరు కేతువే లీడ్ చేస్తాడు. కేతు ఈజ్ ఈక్వల్ టు కుజ. అబ్బా, ఈ కుజుడు అనేవాడు కేతు నక్షత్రంలో ఉండడం వల్ల కుజుడు డిస్టర్బ్ అయ్యాడు. అంటే భాగ్యస్థానంలో వక్రత్వ దోషం ఉన్న గ్రహము, 2 గ్రహాలకి వక్రత్వ దోషం కుజుడు వల్ల వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మనము ఫ్యామిలీ సపోర్ట్ సమ్ ఎక్స్టెంట్ అంతే, మిగిలిందంతా కూడా మనమే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే భాగ్యంలో గ్రహాలకి వక్రత్వ దోషం వచ్చింది కాబట్టి. రైట్ చూద్దాము. అర్థమైంది చార్టు. శని గురువుల పరివర్తన ఇవన్నీ కూడా అవుతాయి. ఎందుకంటే బుధ నక్షత్రంలో ఉన్న వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట గురువు. అప్పుడు గురువు ఎవరిని ఇండికేట్ చేస్తాడు? శనిని ఇండికేట్ చేస్తాడు కాబట్టి గుడ్. శని ఎవరిని ఇండికేట్ చేస్తాడు? కుజుడిని ఇండికేట్ చేస్తాడు. కానీ దానికి దోషం ఉంది కాబట్టి సప్తమాధిపతి సప్తమంలో ఉన్నా కానీ డిలే ఫర్ ద మ్యారేజ్, కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్, లేదంటే మనల్ని ఎదుటోళ్ళు యాటిట్యూడ్ అనుకోవడం, ఇవన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. కనిపించాయా? అవును సార్. తర్వాత మ్యారేజ్ అవ్వలేదు సార్. అదే ఒక్కొక్కసారి కొంచెం డిలే అయితే. ఇక మీరు డాక్టర్ అంటే కొంచెం డిలే కూడా అవుతా ఉంది కదా, జనరల్లీ ప్రొఫెషనల్గా అవుతా ఉందట కదా మీ అందరికీ. అవును సార్. సో అట్లా చూద్దాం. ఈవెంట్స్ మ్యాప్ చేద్దాం. అనుకున్నట్టుంటే ముందు చెప్తా, లేదంటే వెళ్ళిపోతా. ఓకే సార్. రైట్. సో ఇమ్మీడియట్గా 10th హౌస్ కంజంక్షన్ విత్ నెటలు సన్ అన్నమాట. అంటే 95లో మీకు ఏం భుక్తి జరుగుతోంది? 95 మే అంటే మే 24 అంటే కరెక్ట్గా చంద్రభుక్తి. శనిదశ చంద్రభుక్తి, శనిదశ కుజభుక్తి, చంద్రభుక్తి అనుకుందాం. వ్యయాధిపతి అష్టమంలో ఉన్నాడు, షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, ఆయన సప్తమంలో ఉన్నాడు. విపరీత రాజయోగం, ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే చార్ట్ అయితే స్ట్రాంగ్గా ఉంది. మీరు అగ్రెసివ్ డెసిషన్ మేకరే. కాకపోతే ఏంటంటే దీనిలో మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఒక్కోసారి యాడ్ అయ్యి ఏం చేస్తానంటే మనం సడన్గా అగ్రెసివ్ డెసిషన్ అనేది ఏమన్నా రాంగ్ ఎగ్జిక్యూట్ అయిందని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బుధుడు ఫాలోయింగ్ కుజ, శుక్ర ఫాలోయింగ్ కుజ, కేతు వాళ్ళు ఫాలోయింగ్ కుజ. ఎంతమంది కుజుడిని ఫాలో అవుతున్నారు చూసారా? శని ఫాలోయింగ్ కుజ. అందరూ కూడా కుజుడినే ఫాలో అవుతున్నాడు. ఆ కుజుడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మీరు అబ్స్ట్రకల్తో అయినా సాధించగలుగుతారు. అబ్స్ట్రకల్స్ ఆర్ మోస్ట్ కామన్ అనమాట. అర్థమైందా? సాధిస్తారు, కానీ అబ్స్ట్రకల్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. 95, 96 బాగానే ఉందండి సిచ్యువేషన్. కానీ అక్కడ సిచ్యువేషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఒకసారి ఫాదరు అట్లాంటి కొన్ని చూసుకోవాలన్నమాట. అక్కడ ఎక్స్పెక్టెడ్గా లేవు. ఎందుకంటే తాళ్లాడు పాప అయిన వాడు 9th ఉన్నాడు, బాధక స్థానంలో పొజిట్ అయ్యాడు. శుక్ర నక్షత్రంలో ఓన్ నక్షత్రంలో ఉన్నప్పుడు అది ఒక్కోసారి అంత ఎక్స్పెక్టెడ్గా వెళ్ళదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రాబ్లం చెప్పట్లేదు. ప్రస్తుతానికి ఓకే. 96, 97, 98 ఓకే అయినా. ఇంకోటి చెప్తాను చూడండి. 2000 అరౌండ్ 5 years వచ్చింది.
2000 కాదు, ఇంకా 2001 తీసుకోవచ్చు. 1-2లో 10th హౌస్ పర్ఫెక్ట్ గా ఇక 2000 నుంచి 2002 తీసుకోండి. ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వలేదు అనమాట చార్ట్. ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వలే, కుటుంబాధిపతి వక్రత్వంతో వెళ్ళిపోయే వరకు మీకు ఫ్యామిలీ ఛాలెంజెస్, పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, లేదంటే ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, ఇట్లా రకరకాల విషయాలు ఆ 2000 నుంచి 2002 అనమాట. 2000 నుంచి 2002 అంటే బుధదశే జరుగుతుంది. మళ్ళీ బుధుడు వక్రిచ్చాడు. డబ్బులు బాగా ఇస్తాడు కానీ ప్రస్తుతానికి డబ్బుల సంగతి పక్క పెడితే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ లేదంటే హెల్త్ ఏదో ఒకటి చెప్పాలి. ఆ 2000, 2002, 3 వరకు ఛాలెంజెస్ ఉన్నాయి. కనిపించాయా లేదా? గవాలను కింద పడడం, దెబ్బలు తాగడం ఏదో ఒకటి ఇస్తుంది. అయింది సార్, నాకు ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే, ఫ్రాక్చర్ అయింది. ఇంకేమైంది? అంతేనా? ఫ్రాక్చర్ అయింది సార్. సార్ ఫ్రాక్చర్ అయింది సార్. అవును సార్. అదొక్కటేనా? ఇంకేం లేదా? ఫాదర్ ఏం చేస్తుండే? ఫాదర్ యాక్చువల్లీ టీచర్ సార్. టీచర్. అక్కడ ఏం లేదు, మీకే ఫ్రాక్చర్ అయింది. ఎక్కడ ఫ్రాక్చర్ అయింది? రైట్ హ్యాండ్ సార్, రైట్ హ్యాండ్. ఎన్ని 2-3 నెలలు రెస్ట్ మళ్ళా? సార్ 1 month ఆ టైంలో ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ లైక్ ఫీవర్ రావటం, మలేరియా రావటము. ఓకే, కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో మీ మీద ఇచ్చింది కాబట్టి ఇక వేరే సైడ్ ఏమి ఇవ్వదు అనమాట. అర్థమైందా? తర్వాత మళ్ళీ ముందు పోతుంది. పెద్ద ఆస్పెక్ట్ దాటేశారు మీరు, ప్రమాదం అన్నమాట ఇది. ఓకే, దాని తర్వాత ముందు 4, 5 ఇవన్నీ పర్వాలేదు, వెళ్తున్నాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ మూన్కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తుంది కాబట్టి, జూపిటర్తో అపోజిషన్ వచ్చింది కాబట్టి, రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి 4-5లో ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతాయి. అంటే కేతు బుక్తి జరుగుతుంది కదా. సో బుధుడిలో కేతులో మీ ఫాదర్కి వర్క్ అయితే వర్క్, ఇప్పుడు టీచింగ్ అన్నారుగా, టీచింగ్ అయితే ఏదైతే అది దానిలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ రావాలి. ప్రమోషన్, ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు ఏమైనా అనిపించిందా? రాలేదా? రాలేదు సార్. ఆ టైంలో అంటే జనరల్ గా వెళ్తుంది సార్. బానే ఉంది, నాన్ న్యూట్రల్ గా ఉంది. సరే పర్వాలేదు, ఆపోజిట్ వెళ్ళకూడదు. 5, 6 ఓకే, 7 ఓకే, 8, 9 మధ్యలో రివర్సల్ ఆస్పెక్ట్ ఒకటి జరిగింది. అది ఎక్స్పెక్ట్ చేయం పాజిటివ్గా. కాబట్టి కొంత డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ చెప్పాలి. చదువు ఎలా ఉందో చూడండి, అట్లనే ఇంట్లో డెసిషన్ మేకింగ్ చూడండి. 8, 9 ఆ ప్రాంతంలో, అంటే 7, 8 తీసుకోండి. 8, 9 తీసుకోండిలే. సన్ జరుగుతున్నాడు, బట్ అయినా కానీ సన్ ఇంచుమించుగా అక్కడ భుక్తులు అయితే బాగానే ఉన్నాయి, దశాభుక్తులు. కానీ బట్ మిస్టేక్ ఆఫ్ డెసిషన్ కాబట్టి చదువు స్లో అయిందా, లేదంటే డబ్బులు ఏదన్నా ఎవరికన్నా ఇస్తే కమిటెడ్గా లేదా, లేదంటే వర్క్ రీచ్ ఏమన్నా డిఫరెంట్ లొకేషన్స్లో ట్రాన్స్ఫర్లు అవుతున్నాయా, అట్లా ఏదైనా ఇబ్బందిగా అనిపించిందా? లేదు, బాగుంది. అంటే ఎడ్యుకేషన్ డౌన్ అయింది సార్. ఎడ్యుకేషన్ అంతా మీ మీదే పనిచేస్తుంది. ఓకే, అయితే మీ ఫ్యామిలీ చార్ట్స్ స్ట్రాంగ్ ఉండొచ్చు, అంతా మీ మీదే పనిచేస్తుంది. చూద్దాం ఇక తర్వాత మెల్లగా. ఇక మళ్ళీ తర్వాత ఆస్పెక్ట్ దాటినాక మెల్లగా పికప్ ఉంటుంది. 10, 11 స్లోగా మనం వెళ్తాం అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా వెళ్తా ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ ఇక 11, 12 ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎఫర్ట్. 12, 13 కూడా సెల్ఫ్ ఎఫర్ట్. ఇదిగో 14లో మీకు 19, 20 ఏళ్ళు వచ్చాయి. ప్రస్తుతానికి ఒక ఇంప్రూవ్మెంట్ చెప్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ జూపిటర్కి రివర్సల్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు మనం ఫెయిల్ అయినట్టు, ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ ఇబ్బంది పడి కష్టపడి బౌన్స్ బ్యాక్ అవుతాం అనమాట. 14, 15లో మీకు 14, 15లో చదువు పరంగా ఒక ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకొని ప్రోగ్రెస్ అవ్వాలి. అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ వెళ్ళారా? ట్విస్ట్ అండ్ టర్న్ అంటే ఏం జరిగింది సార్? అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ సార్. అంటే ఎడ్యుకేషన్ కోసం అని నేను వెళ్ళారు. బాగా చదివారా? మరి ఎమోషనల్ గా పక్క పెడితే ఇటు సైడ్ చదవలేదా? మీరు చెప్పింది కరెక్ట్. ఫెయిల్ అయ్యాను, పాస్ అయ్యాను. ఫెయిల్ అవుతున్నా, పాస్ అవుతున్నా, అట్లా. అదే ట్విస్ట్ అండ్ టర్న్ కదా అది. మరి అందుకని ఫెయిల్, పాస్, అందుకని అలా చెప్పాం. తర్వాత మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా డిగ్రేడ్ అవుతుంది. చూడండి, 16 సెల్ఫ్ ఎఫర్ట్ ఓకే కొంతవరకు. ఇక 17 ఓకే. 18లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. 18 నుంచి దాదాపు 20 మధ్యలో చెప్పాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాట్రాన్కి స్క్వేర్ అవుతుంది, సన్ స్క్వేర్ సాట్రన్ అవుతుంది. ఈ రెండు కూడా అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్. మెర్క్యూరీ అయితే డైరెక్ట్ అయ్యాడు. అయినా కానీ మనం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ చెప్పాలి కాబట్టి ఏం చెప్పాలి అని అంటే, అక్కడ 18 నుంచి కేతు దశ జరుగుతుంది. 18 నుంచి 20 వరకు చెప్తున్నాం కదా. ఈ రెండు కూడా ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్. ఫాదరు, మదరు, హెల్త్, మళ్ళీ మీ ఎడ్యుకేషను, ఇది లైఫ్ని వెనక్కి తీసుకుపోద్ది. ఏదైనా లవ్ అయితే ఫెయిల్ అవ్వడం ఎక్స్పెక్టెడ్గా ఉండదు. మరి ఎట్టా పని చేసింది? 18 నుంచి 20 అనుకున్నట్టు ముందు పోవట్లేదు. అది మనం చెప్పేది. స్ట్రక్ అయింది సార్. 18లో మీరు చెప్పినట్లు ఫెయిల్ అయ్యాను, మళ్ళీ క్లియర్ అయింది. తర్వాత ఇంకా 18 నుంచి 20 వరకు అసలు ఏం అవ్వలేదు సార్. అంటే లైక్ ప్రోగ్రెస్ లేదు. అసలు ప్రోగ్రెస్ లేదు అంటే చదువు ముందు పోవట్లేదా? లేదు సార్. అక్కడ అయిపోయింది నాది యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అసలు ఏమి చేయలేదు సార్ నేను ఆ టైంలో. ఖాళీ ఉన్నారు, ఐడియల్ ఉన్నారు, ఇంట్లో ఉన్నారా మీరు? ఐడియల్ లేదు సార్, వర్క్ చేస్తున్నాను బయట. కానీ అది లైక్ అంత ప్రోగ్రెస్ అని కూడా చెప్పండి సార్. అది గ్రేట్ గా లేదు. లేదు అసలు లేదు సార్. అంటే ఇప్పుడు అక్కడ ఏంటిది, మీకు డెంటల్ అంటే ఎంబీబీఎస్ ఫినిష్ చేయాలా? లేదు సార్, డెంటల్ అంటే మనకి అది కూడా ఎంబీబీఎస్ లాగా ఇంకొక కోర్స్ సార్. ఓకే ఓకే ఓకే, అది ఫినిష్ చేయాలి.
సార్ అది దాంట్లో స్పెషలైజేషన్ కూడా ఉంటుంది సార్. నేను యూజీ వర్క్ చేసి ఆపేసాను సార్. అంటే అది డిగ్రీ లెవెల్ అన్నట్ట, మాస్టర్స్ లెవెల్? అదే అంటే యూజీ లెవెల్ సార్, ఎంబీబీఎస్ లాగా అది కూడా. ఇప్పుడు ఎండి ఎట్లానో మాకు ఎండిఎస్, వాళ్ళకి ఎంబీబీఎస్ ఎట్లానో మాకు బీడిఎస్ సార్. ఓకే ఓకే, రైట్. సరే, అక్కడ అదంతా సరిగ్గా లేదు, అర్థమైందా? సరిగ్గా లేదు అని అంటే ఇప్పుడు కెరియర్ లో అనుకున్న ట్రాక్ లో వెళ్ళట్లేదు అనమాట చార్ట్. ఓకేనా? చాలా కష్టపడుతున్నారు మీరు. సో సెట్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టింగ్ గ్రో అనమాట. గ్రో అంటే మీకు అనుకున్నంత పే ఉండదు, మీకు అనుకున్నంత సాటిస్ఫాక్టరీ పొజిషన్ ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కోళ్ళకి 50,000 వస్తున్నాయి, మీకు 1,00,000 వచ్చినా నేను మీకు గ్రోత్ చెప్పను, ఎందుకంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ప్రోగ్రెస్ ఇవ్వదు, ప్రోగ్రెస్ ఇస్తున్నట్టు అనిపించదు, ఇచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఛాలెంజింగ్. ఇస్తాడు, చూద్దాం. కేతు విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ మార్క్స్ కాబట్టి ఏదైనా ఇస్తాడని వెయిటింగ్ అంతే, కానీ ఏమీ స్కోప్ లేదు. మళ్ళీ మీకు డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ వస్తుంది. ఆగండి. 21, 22 అలా కొంచెం వర్క్ చేసుకున్నారు, పెద్ద గ్రేట్ అని కాదు, కానీ మళ్ళీ 23లో చూడండి, ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు, ముందుకు పోదు. అర్థమైందా? మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ 10th టెక్స్టైల్ ఇచ్చాడు అనమాట. అనుకున్నట్లేదు అని అంటే ఇప్పుడు జాబ్ ఆర్గనైజేషన్ మారారనుకోండి, మళ్ళీ అది స్టోరీ, డిసప్పాయింటింగ్ స్టోరీ ఉంటుంది అనమాట. కనిపించిందా లేదా? అంటే సార్ నేను చేస్తున్న వర్క్ ని ఇంకా అక్కడతో స్టాప్ చేసి మళ్ళీ నేను స్పెషలైజేషన్ చేయాలని చెప్పి నేను ఆగి అక్కడతో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను సార్. మళ్ళీ స్పెషలైజేషన్ చేసినా గానీ మరి అనుకున్నంత స్పీడ్ గా పోవట్లేదు కదా? రాశాను సార్, ర్యాంక్ వచ్చింది, కానీ నేను అనుకున్నది ఒకటి, నాకు అక్కడ వచ్చిన డిపార్ట్మెంట్ ఒకటి సార్. అనుకున్న డిపార్ట్మెంట్ రాలేదు. సార్ సర్లే, ఉన్నదానిలో కొంత గుడ్ స్క్రీన్ ప్లే లా జరుగుతుంది మీది, అంటే మరీ వరస్ట్ గా జరగట్లేదు. ఓకే, బ్యాడ్ ఆస్పెక్ట్స్ అన్ని ఓవర్కమ్ అవుతున్నాయి అంటే గుడ్ ఆస్పెక్ట్స్ లో ఇంకా బాగా రిజల్ట్ ఇస్తుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కూడా డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ప్రోగ్రెసివ్ 10th టెక్స్టైల్ నెటల్ మార్స్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ కదా, సరిగ్గా పనిచేయదు అనమాట. ఓకే, ఆగుదాం, ఇక్కడ దాకా వచ్చి ఆగుదాము, మళ్ళీ చెప్తాను. సరే, ఇప్పుడు దాకా వచ్చిన దానిలో 10కి 4 మార్కులు వచ్చాయా, 8-9 మార్కులు వచ్చాయా? పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యా? లేదు సార్, 9 ఈజీగా సార్, ఎందుకంటే లైక్ కరెక్ట్ గా సెట్ అయినాయి సార్ మీరు చెప్పినవి. దాదాపు ఈ ఇయర్ కూడా ఇప్పుడు పీజీ అయిపోయిందా ఇప్పుడు? లేదు సార్, నెక్స్ట్ ఇయర్ 26 ఎగ్జామ్ ఇస్తారు సార్, సెప్టెంబర్ లో. కానీ అనుకున్న అంటే ఇప్పుడు దీనివల్ల ఎక్స్ట్రా ఫెచ్చింగ్ అవుతుంది అన్నట్టుగా వెళ్ళట్లేదు. ఓకే సార్. దశాంశ లగ్నంలో బుధుడు, కుజుడు, శుక్రుడు అందరూ వ్యయంలోనే ఉన్నారు. అంటే ఏంటిది? అది సర్వీస్ అనమాట. ద్వితీయంలో శని, 6ంట రవి, చంద్ర. ఓకే, తృతీయంలో గురు. సరే, ఓకే, నాకు అర్థమైంది మీ కాంబినేషను. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఐ వాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఓన్ క్లినిక్స్ అని అడిగారు కదా? అవును సార్. ఓకే, సో కొంచెం ముందుకెళ్ళి నేను మీకు సజెషన్ చెప్తా. అంటే నేను మీ సిచ్యువేషన్లో ఉంటే నేను ఏం చేస్తానో చెప్తా విత్ ఆస్ట్రాలజీ నాలెడ్జ్. అది మీరు చేయకపోవడం, తర్వాత వేరే వాళ్ళతో డబుల్ చెక్ చేయడం మీరు చేయాల్సిన డ్యూటీ. ఎందుకంటే పలానా ఆస్ట్రాలజర్ చెప్పాడని మనం చేయొద్దు. ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, ప్రిడిక్షన్ చేయించుకొని మళ్ళీ ఆస్ట్రాలజర్నే బ్లేమ్ చేస్తాం మనం. అందుకని చెప్తున్నా. నేనైనా కావచ్చు ఆ సిచ్యువేషన్ లో ఉంటే వాడు చేయబట్టే నా పెళ్లి ఇట్లా అయిందని మనం అనుకుంటాం కదా, మనకి లేనిది అవ్వదు కదా. అవునా? రైట్. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్గా లేదు. ఇప్పుడు వీనస్ దశ జరుగుతుంది. వీనస్ అసలు క్రేజీగా పనిచేయాలి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా. ఇప్పుడు లాస్ట్ 2-3 years లో కూడా ఏమి రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఏమి కాలేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే అవుతా ఉందా? ఎడ్యుకేషన్ పరంగానే అవుతుంది సార్. ఓకే, చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాము. వీనస్ దశ జరుగుతూ ఉంది. ప్రొఫెషన్ రిజల్టే హై లెవెల్లో ఇవ్వాలన్నమాట వీనస్. ఓకే, వీనస్ మార్స్ రిజల్ట్ ఇస్తాడు, ఎక్స్ట్రీమ్లీ క్రేజీ రిజల్ట్ పాజిటివ్ ఇవ్వాలి, అది ఎక్స్పెక్టేషన్ అనమాట. అన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ అయిపోయాయి, ఇంకా ఉన్నాయి ఆఫర్స్, అవన్నీ దాటాక చెప్దాం. ఇది మేజర్గా సమస్య ఏంటంటే కుజకేతువులు, అది పితృ సంబంధమైన కాంబినేషన్ అనమాట కేతు రిజల్ట్ అంటే. సో పితృదేవతలు, యాన్సిస్టర్స్, వీటిని మనం ఫాలో అవ్వాలి, వాటికి తర్పణాలు పెండింగ్ ఉంటే అవి చేసుకోవాలి, పితృ కార్యక్రమాలు చేసుకోవాలి, అది చెప్తారు జనరల్గా. సరే, ఓకే. 26, 27 ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎఫర్ట్, టేక్ కేర్ ఆఫ్ ఫాదర్ హెల్త్ అవన్నీ చెప్తానమాట. సో మనకి అక్కడ ఉన్నా లేకపోయినా కానీ ప్రీ చెక్ చేస్తారు కదా, మనకి మెడికల్ టెస్టులు చేయించుకుంటారు, అట్లా చేయించుకోవాలి అంతే. ఓకే, మళ్ళీ వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా. అప్పటి వరకు మీరు జాబే చేయాలన్నమాట. ఓకే, 27, 28, 29 ఈ బ్యాడ్ ఆస్పెక్ట్ రిలీవ్ అయిన తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్లో వెళ్తుందిలే. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకే, 30, 31
సాట్రాన్ చూశాడు కాబట్టి దాని శశమహాపురుష యోగం ఉంటుంది. శశమహాపురుష యోగం పనిచేసిందని అంటే మీకు 40 దాకా ఏం రిజల్ట్ ఇవ్వదు, అదే ఆఫర్. 31, 32 చాలా చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది, ఛాలెంజెస్ అయిపోలేదు, ఆఫర్ అంటే ఆఫరు. ఓకే, 31, 32 కరెక్ట్గా శుక్రదశ కుజభుక్తి వచ్చింది, అర్థమైందా? 31 నుంచి 33 రెసిషన్ సైకిల్ ఇది. మీరు రిలేషన్షిప్, మ్యారేజ్, ఫాదరు, వాట్ ఎవర్ ఈజ్ దే, మీకు అక్కడ గ్రీడ్గా డబ్బులు పెడితే మొత్తం ఎగిరిపోతాయి, అర్థమైందా? సో ఇవన్నీ కూడా బ్యాడ్ అండ్ డిఫికల్టీ కాంబినేషన్స్, సో వీటిని మనం పాజిటివ్గా చెప్పకూడదు. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అంటే ఈరోజు కాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది శుక్రదశ కుజభుక్తి 31 నవంబర్ నుంచి 33 అనేది క్రేజీ, అర్థమైందా? సో మీరు హేస్టీ డెసిషన్ తీసుకుంటే హేస్టీ రిజల్ట్సే వస్తాయి. దాని తర్వాత ముందుకెళ్దాం, అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు చేద్దాం. ఈ ఆస్పెక్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత దేవుడు మనకి 2034 అనుగ్రహం ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ నెటల్ వీనస్ జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ వీనస్ మంచి ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మార్స్ ముందుకు వెళ్ళిపోయాడు, దీంతో పెద్ద వరీ అవ్వాల్సిన కాంబినేషన్స్ లేవు. మిగిలిన అన్ని కూడా నాకు చిన్న చిన్న ఆస్పెక్ట్స్. చార్ట్ అయితే ఇక్కడి నుంచి లిఫ్ట్ అవుతుంది, బట్ చూద్దాం. 34, 35, 36 ఇవన్నీ ఓకే. 36, 37 ఇదొక్క చిన్న వీనస్ స్క్వేర్. మీకు ఒక్కోసారి టెంపర్మెంట్ డిజైర్ ఎక్కువ అయ్యి దానిలో డబ్బులు పెడతారా, లేదంటే రిలేషన్షిప్ ఫెయిల్ అవుతారా, ఇట్లాంటివన్నీ జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, ఇది ఉన్నా కూడా ఇక్కడ కాపాడుతుంది. 34 నుంచి మనం లేపాం గ్రాఫ్, ఇక మిగిలినవన్నీ ఓవర్కమ్ చేస్తాం, వెళ్దాము. సూపర్, శని కూడా వక్రిచ్చాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత మార్స్ ముందుకెళ్ళాడు, ఓకే, వెరీ గుడ్. తర్వాత నాకు అసలు కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అంత పెద్దగా రావట్లేదని అంటే మీరు సూపర్ డూపర్గా వెల్ సెటిల్డ్, వెల్ ప్రోగ్రెస్ అయినట్టు, వెరీ హ్యాపీ అండి. ఈ చార్టు 2034 వరకు యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేవదు. 2034 తర్వాత లేస్తుంది, పైకి వెళ్తుంది. 2034 వరకు జాబే చేయాలి, అంటే ఇంకో 10 ఏళ్ళు ఈజీగా జాబ్ చేయాలి, అర్థమైందా? ఆ తర్వాత ఏం చేయాలి చెప్పనా? ఆ తర్వాత మీరు ఇప్పుడు నాలాంటి ఒక ఇన్వెస్టర్ దొరికాడు, మీకు పెడతానని చెప్పారు, మీకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎంటర్ప్రీనియర్షిప్ లో, ఓకే. సో మీరు చాలా ఎస్టాబ్లిష్ చేయాలనుకో, మీరు వర్కింగ్ పార్ట్నర్ గా ఉండాలి. మీరు 30% తీసుకుంటాను, ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తాను, నువ్వు ఇన్వెస్ట్ చేయని చెప్పాలి. ఓకే. సో మీరు సర్వీస్ ఇండస్ట్రీలోనే ఉండాలి, కాకపోతే మీరు చేయొచ్చు అన్నమాట, ఇట్లా లీడర్షిప్ రోల్ ప్లే చేయొచ్చు. అట్లా ప్లే చేస్తే మీకు ఏమైందనంటే మీకు ఇన్వెస్ట్మెంట్ లాస్ కాదు. మీరు అట్లా ఎప్పుడైతే ఓవర్గా వెళ్తారో మీ ఇన్వెస్టర్ అనేటోడు ఆపుతాడు, ఏదో తేడా కొడుతుంది అని చెప్పి వాడు భయపడి ఆపుతాడు మిమ్మల్ని, మీకు ఆపేటోడు దొరుకుతాడు. ఓకే, అది. సో మీకు లాస్ అనేది ఉండదు, మీకు ప్రాఫిట్ వస్తుంది, షేర్ వస్తుంది. ఓకే, అది మీరు అట్లా ఖచ్చితంగా చేయొచ్చు, ఎందుకంటే చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నాడు కానీ వక్రత్వ దోషం ఉంది కదా, అందుకనే ఇది. మీరు టెంపర్మెంట్తో డబ్బులు పాడు చేసే కాంబినేషన్ ఉంది, అది నా కంక్లూషన్. రిలేషన్షిప్ ఒకటి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రిలేషన్షిప్ ఛాలెంజెస్ ఉన్నాయి, సరే మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒప్పుకోలేకపోవచ్చులే కానీ, బట్ ఐ ఫీల్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆర్ దేర్. సార్ కొత్త అంటే క్లినిక్ ఓపెన్ అంటే బ్రాంచెస్ కాకుండా ఒక్కటైనా ఓపెన్ చేసుకోవచ్చు కదా సార్, స్టార్టింగ్ లో అయిపోయిన తర్వాత, పీజీ అయిన తర్వాత? ఇప్పుడు 34 వరకు ఏమి చెప్పట్లేదు నేను, అది మీరు ఇక రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000లో మనం ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకోవచ్చు, ₹1,00,000 పెట్టుకోవచ్చు, 2 కోట్లు కూడా పెట్టుకోవచ్చు, అవునా కదా? డెంటల్ క్లినిక్ అనేది ఏ లెవెల్లో అయినా పెట్టుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే గుడ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నాకు రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అని అనుకున్నప్పుడు మీరు అలా చేయొద్దని చెప్తున్నా. ఓకే సార్, ఓకే సార్. దానికి బదులుగా మీరు ఏదైనా సర్వీస్ జాబ్ లో, అంటే మీకు ఒక డాక్టర్ గా ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో జాబ్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తారు కదా, అట్లా చేయడానికి నేను ప్రిఫర్ చేస్తున్నా 34 వరకు. యూ అండర్స్టాండ్ ద కల్చర్ అని చెప్తున్నా. 34 తర్వాత మీకు అన్ని రకాల మెచ్యూరిటీ అండ్ క్యాపబిలిటీ వచ్చి ప్రకృతి మీకు సహకరించేటట్టు సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే సార్. మీరు ₹100 ఉన్నప్పుడు లాస్ అయితే 100 పోతుంది, 10 కోట్లు ఉన్నప్పుడు లాస్ అయితే 10 కోట్లు పోతాయి కదా. అందుకని 34 వరకు బ్యాలెన్స్ యువర్ లైఫ్, పెళ్లి పిల్లలు బ్యాలెన్స్ యువర్ లైఫ్ అని చెప్తున్నా. దాని తర్వాత 34 తర్వాత మీరు దిగితే అప్పుడు కరెక్ట్గా మీకు కరెక్ట్ ఏజ్ వస్తుంది. నేను యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు ఏం చేయలేనప్పుడు ముసలోడిని అయినాక చేస్తానని అనుకోమాకండి, ఆయన ముసలోడు అయినాకనే ఇస్తాడు, అది సంగతి. ఓకే, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. స్కోప్ ఉంది, అప్పటి వరకు 34 వరకు నడిపియాలి బండి. ఈ తర్వాత సైకిల్ తర్వాత చేంజ్ అవుతుంది, అంటే మిథునంలోకి శని సంచారం జరుగుద్ది. ఆ తర్వాత అంటే చతుర్థంలో చతుర్థంలో శని వస్తాడు కదా, అప్పుడు మీకు అది అయిన తర్వాత, ఆ ట్రాన్స్ఫార్మింగ్ అయిన తర్వాత, బ్యాడ్ ఆస్పెక్ట్ అయిన తర్వాత, మేజర్ బ్యాడ్ ఆస్పెక్ట్ శుక్రదశ కుజభుక్తి అది అయినాక వెళ్ళాలి. లేకపోతే
ఎంత డబ్బులు సంపాదిస్తారో అన్ని వచ్చినట్టు అనిపిస్తే మొత్తం ఎగిరిపోతాయి. ఓకే మొత్తం వైప్ అనమాట. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు లైఫ్. ఓకే ఓకే సార్. ఏం చేద్దాం, 34 తర్వాత చేద్దామా? సార్ అదే అది నా రికమెండేషన్. భయపెట్టట్లేదు, ఐఎమ్ గివింగ్ ఇన్సైట్ అంతే. సరేనా? సార్ అదే సార్. సార్ ఎట్లా అనిపించింది ఓవరాల్ గా? బాగుంది సార్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, లైక్ మ్యారేజ్ది. మ్యారేజ్ మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే చూస్తున్నారు సార్ మ్యాచెస్, ఏమి ఒక 1 year 1.5 year నుంచి చూస్తున్నారు కానీ ఏం సెట్ అవ్వట్లేదు. ఎందుకు, మీకు నచ్చట్లేదా? అట్లా ఏం లేదు సార్, అంటే సెట్ అవ్వట్లేదు సార్. మరి అంటే మోస్ట్లీ నా ఎడ్యుకేషన్ వల్లనే అది ఇట్లా బ్రేక్ వస్తుందేమో అని. ఓకే చేసుకోండి. ఇప్పుడు వీనస్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, సార్ సన్ అయినా కూడా చేసుకోవచ్చు. వీనస్ అంటే రిప్రజెంట్స్ కుజా కదా, కుజా ఆస్పెక్టెడ్ బై శని కదా. సో కాబట్టి సప్తమాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు. వీనస్ పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు 27 వరకు టార్గెట్ చేయొచ్చు. కరెంట్ ఇయర్ వద్దు, కనీసం 26 తర్వాత. అంటే ఇప్పుడు 26 ఎట్టనే వచ్చింది, 26 ఎండ్కి అనుకోండి. సరేనా? ఓకే సార్. మెల్లగానే చూడండి, కంగారు ఏం లేదు. సరేనా మరి? సార్ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్.